అమరజీవి ఉత్తమ కమ్యూనిస్టు భారత స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతులు మరియు కార్మికుల హక్కుల కోసం పోరాడిన గొప్ప కమ్యూనిస్టు ఉద్యమకారుడు సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ కొనియాడారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జంగాల అజయ్ కుమార్ కోట మాల్యాద్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శిగా 28 సంవత్సరాల పాటు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి ఉత్తమ కమ్యూనిస్టుగా సేవలందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఠా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, చల్లా మరేదాసు, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, నాగసమితి సభ్యులు దూపాటి వెంకటరత్నం, ఇరిగినేని వెంకటేశ్వరరావు, బి తిరుమల, రాగన్ చంద్రమౌళి, బీవీఆర్ నాయకులు కాయల రామారావు, ఆటో యూనియన్ నాయకులు శివ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారు. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారు. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారు. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారు. చంద్ర రాజేశ్వరరావు గారు. చంద్ర రాజేశ్వరరావు గారు. చంద్ర రాజేశ్వరరావు గారు. భూపోరాట యోధుడు చంద్ర రాజేశ్వరరావు గారు. ఉత్తమ కమ్యూనిటీ చంద్ర రాజేశ్వరరావు చంద్ర రాజేశ్వరరావు. కామ్రేడ్స్ అట్లాగే మన జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారు. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారు. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి కార్యక్రమం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ కామ్రేడ్ని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు సింపుల్ సిటీకి మారిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే తన బట్టలు తానే ఉతుక్కొని వేసుకునేటటువంటి సాధారణమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. హైదరాబాదులో ఉన్నప్పుడు ఆటో కూడా ఎక్కకుండా బస్సుల్లో జరిగినటువంటి అత్యంత నిరాడంబరమైనటువంటి జీవి. 400 ఎకరాల తన సొంత భూమిని ముందుగా త్యాగం చేసి ప్రజలకు పంచి, చల్లపల్లి జమీందారుకి వ్యతిరేకంగా పోరాటం చేసి 4-5 వేల ఎకరాలని పంచినటువంటి పోరాట యోధుడు కాబట్టి చంద్ర రాజేశ్వరరావు గారు భూ పోరాటాలకి ఆద్యుడు. దేశవ్యాప్తంగా బీహార్లో, యూపీలో, పంజాబ్లో, ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడున్న తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో కూడా భూ పోరాట కార్యక్రమాలకి పిలుపునిచ్చి తాను ముందుండి నడిపినటువంటి చంద్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సభని సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ఆల్రెడీ అందరూ కూడా నగర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మరి భూస్వామి కుటుంబంలో పుట్టి మరి కృష్ణా జిల్లా మంగళాపురం గ్రామంలో జన్మించిన చంద్ర రాజేశ్వరరావు గారు ఉన్నత చదువు కోసం బెనారస్ యూనివర్సిటీలో చదవటం, అక్కడ మరి కమ్యూనిస్ట్ లీగ్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని అక్కడ కూడా ఒక టీంని తయారు చేసి కమ్యూనిస్ట్ లీగ్గా ఏర్పడిన చంద్ర రాజేశ్వరరావు గారు అనంతరం మరి ఇండియాకు రావటం, ఇండియాలో మరి అక్కడ కూడా బెనారస్లోనే బహిష్కరణకు గురై ఇండియా రావటం, అట్లాగే వైజాగ్ మరి యూనివర్సిటీలో చేరిన తర్వాత అక్కడ కూడా బహిష్కరణకు గురై మరి మంగళాపురం స్వగ్రామం చేరిన తర్వాత అక్కడ మరి భూస్వాముల పెడుతున్న ఇబ్బందులన్నీ కూడా శ్రామికులు కార్మికులు పడుతున్న ఇబ్బందులన్నీ చూసి స్వయంగా మరి ఆయన ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించి
మరి ఆడున్న కృష్ణా జిల్లాలో మరి పార్టీ నిర్మాణానికి కృషి చేయడమే కాకుండా ఆ రోజున ఉన్న కృష్ణా జిల్లాలో అరాచక శక్తుల నుంచి నగర ప్రజలను కాపాడడం కోసం, అట్లాగే విజయవాడ నగరంలో రౌడీజానికి వ్యతిరేకంగా స్వయంగా ఆయనే మరి కర్ర తీసుకొని నిలబడి ప్రత్యేక పోరాటానికి మరి నిర్వహించిన చండా రాజేశ్వరరావు గారు, అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా పాల్గొన్న యోధుడు చండా రాజేశ్వరరావు గారు. చండా రాజేశ్వరరావు 25 సంవత్సరాల పాటు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, అట్లాగే సీలిన తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి మరి భూ పోరాటాలకు నాంది పలకడం జరిగింది. ముందు ఆయన భూమిని పొందటం, మరి ధనిక కుటుంబంలో పుట్టి లాస్ట్ కూడా చనిపోయేటప్పుడు కూడా ఆయన వీలునామా రాసి నాకేమీ మరి ఆస్తి లేదు, నాకు ఉండడానికి కూడా ఏమీ లేదు, నేను ఎవరికి బాకీ లేను, నాకున్న దుస్తులు పనికొచ్చిన వాళ్ళకి ఇవ్వండి, పుస్తకాలు